విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. చండీని కాళి లేదా కాళికా దేవతతో అనుబంధిస్తాయి మరియు ఆమెను శివుని భార్యగా మరియు గణేశుడు మరియు కార్తికేయ తల్లిగా గుర్తిస్తారు. ఇవి పార్వతి మరియు దుర్గా వంటి దేవతల లక్షణాలు. చండీ సర్వోన్నత దేవత అనే భావనలో కూడా మార్పు వచ్చింది. అత్యంత శక్తివంతమైన దేవతలలో దుర్గ ఒకరు. దుర్గ అసురులను అంటే రాక్షసులను చంపటానికి వచ్చిందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. దేవతలు అసురులను నియంత్రించటంలో విఫలమయ్యారు మరియు ఆమె సృష్టించబడింది. ఆమెకు అన్ని దేవతల శక్తులు ఉన్నాయి. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి. అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని అంటారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అంటున్నారు పండితులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోర్కెల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మహాచండీదేవి యొక్క సర్వశక్తివంతమైన కోణాన్ని సూచిస్తుంది. ఆమె రక్షణ, బలం మరియు అడ్డంకులను తొలగించడం కోసం పూజాచలి చండీ అనేది దుర్గా మరియు కాళీ దేవతలకు ఒక సాధారణ నామవాచకం. సహస్ర చండీ పదం అన్ని మార్గాలకు పరాకాష్ట మరియు భక్తునిపై అత్యున్నత శక్తిని, ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. సహస్ర చండీ ఒక భక్తుడికి అన్ని కష్టాలు మరియు భయాల నుండి ఉపశమనం, శత్రువులపై విజయం, ఆధ్యాత్మిక వృద్ధి, బలహీనమైన గ్రహాల వల్ల కలిగే అన్ని చెడుల నుండి ఉపశమనం కలిగించి అనుగ్రహిస్తుంది.